पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। हरिः ओम्। यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। ఈ 3 శ్లోకాలు ఒక యూనిట్, అందుకని ఒకసారి చదివాను. అంటే వీటిలో యామిమాం పుష్పితాం వాచం అనేది గత వారం చూసాం కొంతవరకు. ఇది కేవలం కర్మిష్ఠులకు సంబంధించింది. ఇప్పటికి మనకు క్లియర్గా ఒక ఐడియా ఉంది. కర్మలలో మునిగిపోయి ఉండేటువంటి వాళ్ళు కర్మిష్ఠులు, కేవలం ఆత్మజ్ఞానం వైపు నడిచేటువంటి వాళ్ళు సాంఖ్యులు లేదా ఆత్మజ్ఞానులు. వీళ్ళిద్దరి మధ్యలో కర్మయోగులు ఉండాలి. వాటిని గురించి ఇంకా భగవంతుడు వివరించలేదు, కర్మయోగాన్ని వివరించలేదు. మీరు మనం మాట్లాడిన తర్వాత కర్మయోగం అనుకుంటున్నారేమో ఒక సూచన చేస్తున్నా. బుద్ధియోగం త్విమాం శృణు ఏషా తేభి హితా సాంఖ్యే. ఏషా బుద్ధి, ఈ విధమైనటువంటి సాంఖ్య బుద్ధి, సాంఖ్యే బుద్ధి తే నీకు అభిహిత ఉక్త చెప్పబడింది. నీకు సాంఖ్యం చెప్పాను నేను. అశోచ్యాన్ అన్వశోచస్వం అనేటువంటి శ్లోకం నుండి 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు సాంఖ్యం అంటే ప్రధానంగా జ్ఞానాన్ని గురించి నీకు బోధించాను అర్జున. తరువాత కర్మయోగం యొక్క ప్రశస్తి అంటే కర్మయోగం ఏమిటో అది ఇప్పుడు చెబుతానన్నాడు. బుద్ధియోగేతు ఇమాం శృణు, శృణు విను, ఇక చెబుతానన్నాడు అని. ఆ కర్మయోగం ఎట్లాంటిదో, దాని వైభవం ఎట్లాంటిదో వివరించాడు. అంతేగాని కర్మయోగం ఇంకా టచ్ చేయలేదు. ఆ డిఫరెన్స్ బాగా మనసులో పెట్టుకోండి. ఏషా తేభి హితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. కాబట్టి వీళ్ళకి ఏకాగ్రత కలిగినటువంటి బుద్ధి ఉంటుంది. నెంబర్ 1. దీంట్లో దోషాలు లేవు. అభిక్రమనాశ దోషం కానీ ప్రత్యవాయ దోషం కానీ ఈ 2 కూడాను కేవలం కర్మిష్ఠులలో ఉన్నాయి. కానీ కర్మ సంబంధమైనటువంటి వ్యవహారం ఏవైతే సంసారానికి బంధాన్ని తయారు చేస్తూ ఉన్నాయో,
సంసార బంధానికి కారణమైనటువంటి ఈ కర్మల్లో ఉన్నవే కానీ కర్మయోగంలో లేదు అని. అయితే ఇంతకీ కర్మయోగం ఏంటి ఇంకా చెప్పలేదు. అది నేను చెప్పేది. దాని యొక్క ప్రాశస్త్యం, కర్మయోగం యొక్క వైభవం ఏమిటో తెలియజేశాడే కానీ ప్రధానంగా సాంఖ్యాన్నే ఇప్పటివరకు చెప్పడం జరిగింది. అధ్యాయం కూడా సాంఖ్యయోగం కనుక సాంఖ్యమే ప్రధానమైనటువంటి విషయం. కాకపోతే ఇప్పుడు మనకు ఆ కర్మయోగాన్ని బోధించబోయే ముందు కర్మలలో ఎవరైతే కూరుకుపోతూ ఉండారో బాగా చూసుకోండి. ఆయన కర్మలు అనేటువంటివి కేవలం బంధాన్ని కలిగించేవి. క్లియర్? సాంఖ్యం అనేటువంటిది మోక్షానికి సంబంధించింది. ఈ మధ్యలో కర్మయోగం ఏమిటో ఈ క్లారిటీ శాస్త్రంలో గీతలో తప్ప ఎక్కడ ఈ విధంగా రాలేదు. కర్మయోగం ప్రత్యేకించి ఏమిటంటే కర్మ ఏదైతే ఉందో కర్మ చేయకుండా మనం ఉండలేము. కర్మ చేయాలి. నువ్వు ఏ కర్మ చేసినా ఫలాపేక్షతోనే చేస్తావు గనక, నాకు ఇది ఫలితం కావాలి అనే ఉద్దేశంతోనే నువ్వు కర్మ చేస్తావు గనక కర్మ ఎప్పుడు నిన్ను బంధించుకుంటూనే పోతుంది. కాబట్టి ఇది ఒక సైకిల్. ఈ కర్మ సుడిగుండం, ఈ కర్మ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. దీని నుండి బయటపడాలి, ఈ కర్మ సుడిగుండం నుండి బయటపడాలి అంటే జ్ఞానం తప్ప మరొక మార్గం లేదు. ఈ రెంటికి మధ్యలో కర్మయోగం ఉంది. అంటే కర్మను వదిలిపెట్టలేవు, కానీ చేసి ఉపయోగం లేదు. కాబట్టి కర్మలు చేస్తూనే ఈ కర్మయోగం ఏదైతే ఉందో ఇది జ్ఞానానికి సహకారిగా ఉపయోగపడతా ఉంది. కాబట్టి కర్మను కర్మయోగంగా ఎట్లా మార్చుకోవాలనో ఇదే ప్రధానమైనటువంటి విషయం కర్మయోగంలో. బహుశా ఈరోజు వస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఆ శ్లోకం కనుక ఈరోజు వచ్చేసిందంటే మనకు కర్మయోగం స్టార్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడి నుంచి 53వ శ్లోకం వరకు, 52 వరకు, 53 కూడా ఈ కర్మయోగాన్ని గురించే చెప్పడం జరుగుతుంది అద్భుతంగా. అలా కర్మయోగాన్ని వర్ణించిన తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాలని 54వ శ్లోకం దగ్గర నుండి స్థితప్రజ్ఞ లక్షణాలని, అంటే ఎవడైతే సాంఖ్యాన్ని చక్కగా జీర్ణించుకున్నాడో, ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడో ఆ మహాపురుషుని యొక్క వైభవం ఎట్లాంటిది అనేటువంటి దాన్ని 72వ శ్లోకం వరకు వివరించడం జరుగుతుంది. అక్కడికి సాంఖ్యం పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ కర్మయోగాన్ని గురించి ప్రస్తావించిన కేవలం ఇక్కడే ఆగడం లేదు. ఈ కర్మయోగ విషయం ఆ తరువాత అధ్యాయం ఉంది, 3వ అధ్యాయం, దాని పేరే కర్మయోగం. ఇక మీరు ఏ అధ్యాయంలో తీసుకున్నా 18వ అధ్యాయం వరకు ఈ కర్మయోగం అక్కడక్కడ స్పృశిస్తూనే పోతాడు భగవంతుడు. ఎందుకంటే మన జీవితం దాని మీదనే ఆధారపడి ఉంది కనుక కర్మయోగం చాలా అద్భుతమైంది. కర్మ సన్యాసం కంటే కూడాను తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగమే విశిష్టమైంది. ఎందుకని? కర్మయోగం లేకుండా కర్మ సన్యాసం ఎప్పుడూ సిద్ధించదు. కాబట్టి ఇంతవరకు వచ్చిన తర్వాత కర్మయోగంలో ఎంటర్ కాబోయే ముందు ఈ కర్మిష్ఠుల యొక్క నిష్ప్రయోజకత్వం, వాళ్ళు చేసేటువంటి కర్మలు, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలు, ఆ ఫలితాల వల్ల వాళ్ళు పొందేటువంటి అనుభవాలు, ఈ అనుభవాలు మిగిల్చేటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాలు మళ్ళీ వీళ్ళని ప్రేరేపిస్తూ ఉండడం, మళ్ళీ వీళ్ళు కర్మ సుడిగుండంలో పడడం, ఇవే జరుగుతూ ఉంటాయి. కానీ ఆ కర్మ సుడిగుండంలో నుండి వీళ్ళు ఎప్పుడూ బయటపడేటువంటి అవకాశం లేనే లేదు. కాకపోతే వాళ్ళు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. యాం ఇమాం పుష్పితాం వాచం, అది ఫస్ట్ శ్లోకంలో. అది 3 శ్లోకాలు ఇది వీళ్ళదే, కర్మిష్ఠులదే నాయన. కాకపోతే ఎందుకంటే మనకి ఇది పెద్ద ఉపయోగపడకపోయినా సరైన దారి తెలియకపోవడం ఒక విధం, దారి తప్పి నడక సాగించడం ఇంకొక విధం. ఇప్పుడు మంచి మార్గం తెలిసి ఆ మార్గంలో పోవడం ఒకటి, పోకుండా పర్వాలేదు కానీ ముళ్ళ మార్గంలో పోతే కష్టం, అనేక ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఏది ముళ్ళ మార్గం, ఏది కంటకాలతో నిండిపోయి ఉంది, ఆటంకాలతో కూడి ఉంది, దానివైపు పోకుండా ఉండాలంటే అది ముందు ఎట్లా ఉంటుందో తెలియాలి. నాయన ఇదిగో ఈ విధంగా ఉంటుంది దారిలో అని చెప్తే అవి మనకు కనిపించినప్పుడు ల్యాండ్ మార్క్స్ లాగా ఇంకా ఆ వైపు పోకుండా ఉంటాం. అది నేను కర్మిష్టిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఇటు కర్మయోగిగా ఉండాలి, లేదా సాంఖ్యంలో జ్ఞానిగా ఉండాలి. మధ్యలో ఇది ఎందుకు నేను వినాల్సి వచ్చింది స్వామీజీ అంటే ఇది కారణం. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఈ కర్మ మార్గంలో ఉంటారో, కేవలం కర్మ సుడిగుండంలోనే పడి ఉంటారో, వాళ్ళు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి. అవిపశ్యత, వాళ్ళకి పేరు పెట్టాడు అవిపశ్యతులు. విపశ్యతులు, అవిపశ్యతులు.
విపశ్చితులు అంటే విషయాన్ని ఉన్నట్లుగా చూసేటువంటి వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు విపశ్చితులు. విపశ్చిత నెగటివ్ ఎప్పుడైతే బడిందో అంటే అవివేకిన అల్పమేధస ఇత్యర్థ. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే పుష్పితాం వాచం ప్రవదంతి. వాళ్ళ మాటలంతా పుష్పిత వాక్కుల్లాగా ఉంటాయి, పూలు వికసించినట్టే ఉంటాయి. కాబట్టి పువ్వులు సువాసనతో ఉండొచ్చు, సువాసన లేనిటువంటి పువ్వులు కూడా ఉంటాయి. కాబట్టి చూడడానికి మాత్రం చాలా రమణీయంగా గోచరిస్తాయి. అందువల్ల శ్రూయమాణ రమణీయాం ఆచార్యుల వారు భాష్యంలో ఈ పుష్పితాం వాచం అనడానికి శ్రూయమాణ రమణీయాం, వాళ్ళ మాటలు వినడానికి చాలా ఆహ్లాదకరంగా మళ్ళీ మళ్ళీ వినాలనేటువంటి భావంలో ఉంటుంది. వీళ్ళు ఏది చెప్పినా కామ్యకర్మల గురించే చెబుతూ పోతారు. వేదవాద రథః అంటే వేద వాక్యేషు రథః, వేదవాక్యాలనే పలుకుతూ ఉంటారు మళ్ళీ. అంటే ఈ వేదవాక్యాలు ఏవి? ఉపనిషత్తుల్లోది కాదు. ఇప్పుడు వేదంలో పూర్వకాండ ఉత్తరకాండ, పూర్వకాండ కర్మకాండ, ఉత్తరకాండ జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండను స్పృశించరు, ఎంతసేపు కర్మకాండను గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఒక లాభదాయకమైన విషయమే కావాలి. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని ఒకటే హెడింగ్, సాధన సాధ్యం. సాధన సాధ్యాలలోనే ఉంటారు. అంటే నేను ఏం చేయాలి సాధన, దానివల్ల ఏం వస్తుంది సాధ్యం, ఏ పని చేయాలి సాధన, ఏ పని చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం అందుతుంది సాధ్యం. కాబట్టి తన దృష్టి ఎక్కడుందో మనకి ఇప్పుడు అర్థమైపోతూ ఉంది. కేవలం ఫలితం మీదనే దృష్టిని కలిగి ఉన్నాడు కనుక. కాబట్టి అటువంటి ఫలితాలన్నీ కూడా నా జీవితంలో రావాలి, నాకు పిల్లలు కలగాలి, నేనేం చేయాలి, నాకు మనవాళ్ళు కలగాలి, నేనేం చేయాలి, నా వ్యాపారం వృద్ధి చెందాలి, నేనేం చేయాలి, నాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం రావాలంటే నేనేం చేయాలి. చూసారా, ఇవన్నీ కూడాను సాధన సాధ్యాలు. అంటే ఇది చేస్తే అది వస్తుంది. కారణ కార్య సంబంధాల్లోనే ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి వేదవాద రథః, వీళ్ళు వేదవాక్యేషు రథః, రమిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు వేదవాక్యాల్లోనే ఉంటారు మళ్ళీ. కాబట్టి తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పేదంతా వేదమే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పే వేదం ఏంటంటే కర్మకాండ, సాధన సాధ్యాలకు సంబంధించింది చెబుతూ ఉంటారు. నాణ్యదస్థితి వాదినః వదనశీలః. కాబట్టి ఏమని వాదిస్తూ ఉంటారో తెలుసా? నాణ్యదస్థితి నా అన్యత్ అస్తి ఇతి. అన్యత్ వేరైనటువంటిది అంటే వీటికన్నా వేదవాక్యాల కన్నా వేరైనటువంటిది నా లేదు, నా అన్యత్ అస్తి ఇతి. కాబట్టి మరొకటంటూ ఉందని మీరు అనుకుంటారేమో, ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పరమ పురుషార్థమైనటువంటిది మోక్షం అని మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో, వీళ్ళు చెప్పేది ఏంటంటే పరమ పురుషార్థం ఉంది, కానీ ఆ పరమ పురుషార్థం మాత్రం మోక్షం కాదు. సూక్ష్మంగా చూస్తే ఇది ఒక పెద్ద ఫ్యాటల్ బ్లో. జీవితానికి లక్ష్యం ఉంది, అది పరమ పురుషార్థం. పురుషేణ అర్జతే ఇతి. ఆ పురుషార్థం ఏదో దాన్ని మనం సాధించాలి. అది మోక్షం అని మనం అనుకుంటున్నాం. వాడు చెప్పేది మోక్షం కాదు, అది స్వర్గము. అది నాణ్యదస్థితి వాదిన. స్వర్గం కన్నా అన్యమైనటువంటిది ఏమీ లేదు. కాబట్టి కామ్య కర్మలే ప్రధానమైనటువంటిది, దీనికన్నా మించినటువంటి పురుషార్థం లేనే లేదు. ఇది వాడి వాదన. కాబట్టి ఏ పనులు చేస్తే ఏవేవి పొందుతామనేటువంటి సాధనాల మీదనే ఆధారపడి ఉంటాడు. ఇక వీళ్ళు ఏ విధంగా ఉండారండి? ఇది ఒక శ్లోకం చూచాం. నెక్స్ట్ సెకండ్, కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామాత్మానః, వీళ్ళు కామస్వభావః, కామాత్మానః అంటే కామస్వభావః. వాళ్ళ స్వభావం అంతా కూడాను కోరికలతో నిండిపోయి ఉంటుంది. కోరికల బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధి అంతా కూడా కోరికలతోనే నిండిపోయి ఉంటుంది. కామం కోరికలతోనే ఉంటాయి. అంటే ఎందుకని? సాధన సాధ్యాలే గనక ఏవేవి చేస్తే ఏవేవి వస్తాయి. ఉదయం లేస్తే ఇదే పని. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు చేసేది ఇదే కదా. ఉదయం లేచిన మొదలుకొని నేను ఏమేం చేయాలి, దీనివల్ల ఏమేమి వస్తుంది, దీని ఏ వస్తుంది, ఏం కావాలంటే ఏం చేయాలి, దీనికి ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలి, ఎట్లా చేయాలి. ఉదయం లేచి సాయంత్రం వరకు కర్మ మార్గంలోనే ఉన్నాం.
అంటే బాగా అర్థం చేసుకోండి, కర్మయోగంలో లేవు, కర్మ మార్గంలోనే ఉండవు. నాకు ఏమేం కావాలి, నాకు ఏమేం కావాలి, నాకు ఏమేం కావాలి, అలా కావాలి అన్నదాన్ని పొందాలంటే నేను ఏమేం చేయాలి. కాబట్టి సాధ్య సాధనాల్లోనే కూరుకుపోయి ఉండారు కనుక కామస్వభావాః. కాబట్టి కామమే ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క స్వభావంగా తెలుస్తూ ఉంది. నిజమే, కర్మ చేస్తారు, కర్మ నుంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఏం లేదు నాయన, ఒక విత్తనం వేశారు, విత్తనం వేస్తే ఒక చెట్టు వచ్చింది, చెట్టు వచ్చిన తర్వాత దాంట్లో ఫలం వచ్చింది, ఆ ఫలం ద్వారా మనకు మళ్ళీ విత్తనం వస్తుంది, అవునా? మళ్ళీ ఆ విత్తనాన్ని నాటితే మళ్ళీ అది చెట్టు అవుతూ ఉంది, మళ్ళీ అది ఫలాన్ని ఇస్తూ ఉంది, ఆ ఫలంలో మనకు మళ్ళీ విత్తనం అందుతూ ఉంది, ఆ విత్తనం మళ్ళీ చెట్టు అవుతూ ఉంది. దీన్ని బీజాంకుర న్యాయము అంటారు శాస్త్రంలో. బీజాంకుర న్యాయము అంటే ఒక బీజం ఉంటుంది, సీడ్ ఫామ్లో ఉంటుంది. మొదట ఒక విత్తన రూపంలో అది ఉంటుంది, ఆ తరువాత అది మనకు చెట్టుగా వస్తుంది, చెట్టుగా వచ్చిన తర్వాత మళ్ళీ పండు వస్తుంది, మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి చెట్టు నుండి విత్తనం, విత్తనం నుండి చెట్టు, ఇవి ఏ విధంగా అయితే సర్కిల్ లాగా తిరుగుతూ ఉన్నాయో, ఇది ఒక విత్తనము, ఇది నాటాను, దీనివల్ల చెట్టు వచ్చింది, ఆ చెట్టు నుంచి ఫలం వచ్చింది. మామిడి విత్తనము నాటాను, దానివల్ల మామిడి చెట్టు వచ్చింది, మామిడి చెట్ల నుంచి మామిడి ఫలం వచ్చింది, దాంట్లో నుంచి మళ్ళీ విత్తు వచ్చింది, ఆ టెంకని నేను తీసుకెళ్ళి నాటాను, మళ్ళీ మామిడి చెట్టు వచ్చింది. ఇంతే, ఇట్లా పోతూ ఉంటుంది. కాబట్టి విత్తనము నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనము వచ్చినటువంటి బీజాంకుర న్యాయం ఏ విధంగా అయితే ఉందో, అట్లాగే దేహం నుండి కర్మలు, కర్మల యొక్క ఫలితాలు, ఆ ఫలితాల యొక్క అనుభవం, ఆ అనుభవమే వాసన లేదా సంస్కారము, ఏదైనా ఒకటే టెండెన్సీ. ఆ సంస్కారం మళ్ళీ ప్రేరేపించడం, మళ్ళీ నూతన కర్మలకి పోవడము, మళ్ళీ ఆ కర్మల యొక్క ఫలితాలను పొందడము, మళ్ళీ అది అనుభవంగా మారడము, ఆ అనుభవం సంస్కారంగా తయారు కావడము, ఆ సంస్కారం మళ్ళీ ప్రేరేపించడము, అది ఇంకో జన్మకు కారణం కావడం. కాబట్టి దేహము నుండి కర్మ చూడండి, అది బీజాంకుర న్యాయం. ఎట్లంటే దీనికి చెట్టు, అది విత్తనము నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనం, మళ్ళీ విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనం. సేమ్ శరీరము, ఈ దేహం నుండి కర్మ, ఆ కర్మ వల్ల మళ్ళీ జన్మ, జన్మలో మళ్ళీ శరీరం ప్రాప్తి. కాబట్టి జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ, కర్మ చేయడం, దాని ఫలితాన్ని అనుభవించడానికి జన్మనెత్తడం. కాబట్టి ఇది ఈ జనన మరణ చక్రంలో పడిపోయి ఉంటారు. ఇప్పుడు చూసారా, కర్మిష్టి వాడికి తెలియకుండానే వాడు గుయ్య లేదు నుయ్య వాడే ఎట్లా తవ్వుకుంటూ ఉండాడు, వాడి గోతిని వాడే త్రవ్వుకుంటూ ఉండాడని అర్థం. కాబట్టి ఇది ఒక బీజాంకుర న్యాయంలాగా పోతూ ఉంటుంది. కాబట్టి నహి కర్మిణః బ్రహ్మనిష్టత సంభవతి. ఆదిశంకరాచార్య స్వామి ఉపనిషద్ భాష్యం. నహి కర్మిణః, ఎవడైతే ఈ కర్మలు చేస్తూ ఉంటాడో ఇటువంటి వాడికి బ్రహ్మనిష్ట సంభవతి నా. కర్మిణః అంటే కర్మల్లో కూరుకుపోయి ఉండేటువంటి వాడి నహి కర్మిణః బ్రహ్మనిష్టత సంభవతి, బ్రహ్మనిష్టత సంభవతి కర్మిణః నా. ఎందుకని కర్మాత్మ జ్ఞానయో విరోధాత్. కర్మ ఆత్మజ్ఞానయో ఉభయో, కర్మకి ఆత్మజ్ఞానానికి విరోధాత్ వైరుధ్యం ఉంది. ఇది వేరు అది వేరు. కర్మ జన్మలకు తీసుకుపోతూ ఉంది, ఆత్మజ్ఞానము ఉన్నది ఏదో అది నీవే అని తెలియజేస్తావు. కాబట్టి ఉన్నదంతా నీవే గనక, కాబట్టి అదే ఆత్మ. ఈ ఆత్మ నేనేనని ఎప్పుడైతే తెలుసుకున్నావో నీవు పుట్టినవాడివి కాదు, చచ్చిపోయేటువంటి వాడివి కాదు. దేహాలు పుడుతూ ఉండినా పోతూ ఉండినా వస్తూ ఉండినా నీవు ఎప్పుడూ ఉండేటువంటి వాడివే. కాబట్టి ఆత్మ యొక్క నిత్యత్వాన్ని అవి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నహి కర్మిణః బ్రహ్మనిష్టత సంభవతి కర్మాత్మ జ్ఞానయో విరోధాత్. కాబట్టి కర్మకి ఆత్మజ్ఞానానికి వైరుధ్యం ఉంది కనుక అదేమో మోక్షం వైపు తీసుకుపోతూ ఉంది, ఇదేమో జన్మల వైపుకి తీసుకొస్తూ ఉంది గనక. కాబట్టి ఈ కర్మిష్ఠగా ఎవడైతే ఉన్నాడో కర్మిణః, చూడండి వాడు కర్మయోగి కాదు జ్ఞాని కాదు, కర్మిణః, అటువంటి వాడికి బ్రహ్మనిష్టత సంభవతి నా, నహి లేనే లేదు అని ఉపనిషత్ భాష్యంలో ఆచార్యుల వారు కూడా అంటారు. కనుక కామాత్మానః, కాబట్టి కోరికలతోనే వాడి బుద్ధి అంతా కూడా ఎప్పుడూ నిండిపోయి ఉంటుంది. నంబర్ 2 స్వర్గపరాహ. నెక్స్ట్
స్వర్గపరాహ, స్వర్గమే వాడికి ప్రధానమైనటువంటిది. అంటే స్వర్గపరాహ అంటే స్వర్గప్రధాన, స్వర్గపరాహ స్వర్గప్రధానా ఇది. అంటే వాడికి స్వర్గమే ప్రధానమైనటువంటి విషయం. కారణం అదే మోక్షం అనుకుంటూ ఉన్నాడు. స్వర్గమే అతి ముఖ్యమైనటువంటి పురుషార్థం అనుకుంటూ ఉన్నాడు కనుక స్వర్గపర స్వర్గప్రధాన ఇత్యర్థ. ఏంటి స్వర్గంలో పోయి వీడు చూసేది, వీడు అనుభవించేది ఏంటి? అక్కడ నందనవన విహారం. ఏమో స్వర్గాన్ని గురించి అట్లా